హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 1 2 3. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగున్నారు కదా? ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి. శ్రీకాకుళంలోని మొన్న శ్రీకాకుళంలోని లక్షవారం రోజు అన్నదానం కార్యక్రమం అనేది జరిగింది. శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి దేవుడి విగ్రహం పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అందుకు వార్షికోత్సవం అన్నది జరిపారు. అంతేకాకుండా అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేశారు. అన్నదాన కార్యక్రమం అయితే చాలా అంటే చాలా బాగా సక్సెస్గా చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా చాలా రకాల ఐటమ్స్తో పెట్టి దేవుణ్ణి అయితే రంగరంగ వైభవంగా అలంకరించారు. చూడండి దేవుడికి ఎలా అలంకరించారో. ఇది ఎక్కడ అడ్రస్ అంటే శ్రీకాకుళంలోని యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ తెప్పల వీధిలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని పెట్టారు. ఇది పెట్టి నిన్న అంటే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో నిన్నటికి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అందులోని పాలాభిషేకం చేశారు, నెయ్యాభిషేకం, పెరుగాభిషేకం అన్నీ చేశారు. నేను పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి అభిషేకాలు అన్నీ అయిపోయి. సో నేను వెళ్ళేటప్పటి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే దండకం చదువుతున్నారు. అప్పుడే వచ్చారు ఆయన పంతులు గారు. దండకం అయితే చదువుతున్నారు. చాలా బాగా చదివారు. అంతేకాకుండా అక్కడ దేవుడికి ధూపమైతే వేస్తున్నారు. అమ్మవారికి పసుపు కుంకాలతోని అభిషేకం అయితే చేశారు. ఇంకా అంతేకాక వీధిలోని చాలామంది జనమైతే బాగా దేవుడి దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వకుండా కొంచెం మంచిగానే సపోర్ట్ అయితే చేశారు. వీడియోని అందరూ చూడండి ఫ్రెండ్స్. అమ్మలగన్న అమ్మ ముత్యాలమ్మ తల్లి ఎప్పుడు ఎల్లవేళలా కూడా మనకు అనుగ్రహం ఇచ్చి కాపాడుతూ ఉంటుంది. మేమైతే ఈ దేవుణ్ణి మంచిగానే కొలుస్తూ ఉంటాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. మనకు కూడా హెల్త్ పరంగా కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చీరనైతే అమ్మవారికి చూపిస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా చీరలు దేవుడికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి చాలా రకాలుగా అయితే అమ్మవారు అయితే చూసారా, కన్ను నిండులుగా ఉన్నది అమ్మవారు. చాలా బాగా ఉన్నారు. పసుపు కుంకాలతో అభిషేకాలు చేస్తున్నారు. కొబ్బరికాయలు అందరూ అయితే కొట్టారు. ఇంకన్ను అప్పుడే స్టార్ట్ అయ్యింది దండకం అన్నది. అలా వీధిలో ఉన్న జనాలు వస్తూ ఉన్నారు. దేవుడికి అలంకరణ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఒక అమ్మాయికి అయితే అక్కడ అమ్మవారు అయితే పడింది. ఆ అమ్మాయికి ఎలా పడిందో కూడా కొంచెం చిన్న వీడియో క్లిప్ తీశాను. చూడండి ఫ్రెండ్స్. అన్నదానం కోసం అక్కడ వీధి కమిటీ సభ్యులైతే అందరూ కొంచెం చాలా ఎక్కువ బాగా కష్టపడ్డారు. వాళ్ళు వాటర్ని అయితే అటు నుంచి డ్రమ్తో తీసుకొస్తూ ఉన్నారు. చూడండి, స్వీట్స్ 3 రకాలు పెట్టారు. నెక్స్ట్ 2 రకాల కూరలు పెట్టారు. అక్కడ అమ్మాయికి అయితే అమ్మవారు పడుతుంది. చిన్న వీడియో క్లిప్ మా అక్క వాళ్ళ బాబు అయితే తీశాడు. చూడండి ఫ్రెండ్స్. అమ్మలగన్న అమ్మ ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజనైతే చేస్తున్నారు. అమ్మవారు పడింది కదా, అయితే కొంచెం చాలా భయం వేసింది అందరికీ కూడా. ఏం జరుగుద్దా ఏంటని. అమ్మ అయితే వచ్చింది కానీ ఏమీ చెప్పలేదు. చెప్పుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుదాం అక్కడ ఉన్న వీధి వాళ్ళు. మా అమ్మ వాళ్ళు శ్రీకాకుళం కదా, పూజ చేశారని అక్క వాళ్ళు పిలిచారనేసి వెళ్ళాము. ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా జనాలందరూ వచ్చేసారు. చాలా ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోయింది ఒక్కసారిగా. ఒక్కవైపే భోజనాలన్నీ పెట్టారు. అటు సైడు అన్నము సాంబారు అటు సైడ్ పెట్టారు. సో అందుకు ఒక్కసారిగా ఫ్లోటింగ్ అయిపోయింది. మా సిస్టర్స్ వాళ్ళిద్దరూ కూరలు వడ్డిస్తున్నారు, అందరు స్వీట్స్ వడ్డిస్తున్నారు. నేనైతే కూరని వడ్డిస్తున్నాను. అందరికీ రమ్మని పిలుస్తూ ఉన్నాను. అన్నదానం అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. లాస్ట్లోని అక్క వాళ్ళ బాబు అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాడు. ఇంకా సప్త శనివారాల వ్రతంలోని నేను మీకు మిరాకిల్ జరిగిందని చెప్పానుగా, అది ఏంటా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకా
పులిహార పెట్టారు. 3 రకాల స్వీట్స్, జున్ను బాల్సా, నెక్స్ట్ జిలేబీ, నెక్స్ట్ ఇంకేంటది రవ్వ కేసరి, బెర్సీనోక్తో చేశారు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. జీడిపప్పు, నెయ్యి అయితే చాలా ఎక్కువేశారు. నెక్స్ట్ పులిహార, నెక్స్ట్ మిల్ మేకరు, బంగాళదుంప కర్రీ, ఇంకా వంకాయ, బఠానీ కర్రీ చే పెట్టారు. చాలా అయింది అన్నదానం అన్నది. అలాగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుండి వచ్చిన జనాలంతా కూడా అన్నదానంకి అయితే వచ్చారు. అందరూ అయితే చాలా తిన్నారు. వంటలు కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పారు. ఇంత బాగా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది అంటే తెప్పల వీధిలో ఉన్న యూత్ అందరూ కూడాను ఇదిగోండి ఇటు సైడ్ రైస్ పెడుతున్నారు. రైసు, సాంబారు, అప్పడాలు అందరికీ కూడా అన్నప్రసాదం అన్నది అందాలనితో అందరికీ ఆల్రెడీ ముందు ఒక 3 డేస్ ముందు నుంచి అనౌన్స్‌మెంట్ అయితే ఉన్నది. అందరూ వచ్చి అన్నదానాన్ని స్వీకరించండి అని 3 డేస్ ముందు నుంచే అనౌన్స్ చేస్తున్నారు. సో, జనాలైతే చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలైతే వచ్చారు. ఆ ఫ్లోటింగ్‌లో వీడియో తీయలేకపోయాము. ఇది కొంచెం ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఈ వీడియో ఇది. మా అక్క వాళ్ళ బాబు అయితే తీశాడు. అది కూడా నాకు తెలీదు వాడు తీసినట్టుగా. తీసిన తర్వాత చెప్పాడు వీడియో తీశాననేసి. సో, అందుకు ఇలాగా చిన్న వీడియో క్లిప్స్ ద్వారా మీకు చెప్తున్నాను. అందరూ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే. తిను మా సిస్టరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ సప్త శనివారాల వ్రతం నెక్స్ట్ ఇప్పుడు నేను 6th వీక్ చేస్తున్నాను. అది కూడా వీడియోనైతే అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. భోజనాలు అన్నది ఏంటేంటి పెట్టారో కూడా అలా వీడియో తీశాడు. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.